కొంచెం అదే అన్న ఏంటిది అలవేరా జెల్. నాకు ఇది ఉత్తర భయం అవుతుంది. ఇంకా అలవేరా గిలవేరా నాకు ఇంకా అదే నాకు. సో హే గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు థర్స్డే. లెట్స్ బిగిన్ షో. టైమ్ 9:30 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ కింద దోశ చేస్తున్నా. దోశలు 4 దోశలు తింటాను నేను. మీరు ఎన్ని తింటారు కమెంట్ చేయండి. ఏం చేస్తున్నావు మమ్మీ? ఆలు టమాటా. ఓకే, ఆలు టమాటా. ఇది కూడా టమాటా. ఈ టమాటా ఎందుకు? టమాటా మొత్తం టమాటా. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మొత్తానికి ఇట్స్ ఏ బోరింగ్ డే. చేయడానికి ఏం లేదు, వర్క్ తప్ప. మమ్మీ నేను టీషర్ట్స్ కొనుక్కుంటా మమ్మీ. సేమ్ టీషర్ట్లు వేసేసి అసలు ఈ టీషర్ట్స్ ఎప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు నాకు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఒకరోజు మొత్తం బోర్ కొడుతుంది, నీకు అస్సలు ఏం చేయాలనిపించదు, కానీ ప్రతిరోజు అదే రోజులాగా ఉంటే రిపీట్ అవుతే ఇంకా బాగా అనిపిస్తుంది, కంఫర్ట్ జోన్ లాగా. నాకు అట్లనే ఉంది ఈరోజు. అంటే నిజంగా నాకు అసలు ఏం చేయాలనిపించట్లేదు ఈరోజు. లేజీ డే లాగా అనిపిస్తుంది బాగా. ఏం చేయకుండా ఫుల్ డే మొత్తం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎట్లా అంటే ఏం చేయకుండా కూడా ఏదో కష్టపడి ఫుల్ కష్టపడిపోయి అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ వీడియో మా నాన్న చూస్తే వీడు పని చేసింది తక్కువ, ఓవర్ యాక్షన్ చేసింది ఎక్కువ అనుకుంటాడు కావచ్చు. ద మోస్ట్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ మై డే. నాకు బాగా ఇష్టమైన టైం ఏంటి తెలుసా? ఒక డేలో ఈవినింగ్ చాయ్ టైం నా ఫేవరెట్ టైం, విత్ బిస్కెట్స్. వెదర్ మంచిగా ఉంది మమ్మీ, ప్లెజెంట్ ఉన్నది. ఈ టైంలో ఎటన్నా లాంగ్ రైడ్కి పోతే ఎంత బాగుంటుంది తెలుసా? పోవాలా? ఎంత సర్కాస్టిక్ అంటున్నావు తెలుసాను పోవని. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవాలని మమ్మీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది నా మీద. కాఫీ పౌడర్ వేసుకుంది, కొబ్బరి నూనె వేసుకుంది, ఇవి వేసుకుంది. ఏం చెప్తున్నావు మమ్మీ? కళ్ళ కింద బ్లాక్ ఉంది కదా, అది పోవాలని. కళ్ళ కింద బ్లాక్ ఉన్నది పోతుందా? కళ్ళే పోతాయా? కళ్ళు పోతాయా రా? నాకు భయం అవుతుంది కొంచెం. కాఫీ పౌడర్ పోసింది, అంత కాఫీ పౌడర్ వేస్ట్ అవుతుంది. మంచి కాఫీ కలుపుకొని తాగేటోళ్ళం కదా. ఇప్పుడు కొబ్బరి నూనె పోస్తుంది. అది గడ్డ కట్టింది మమ్మీ కొబ్బరి నూనె. స్పూన్ తెచ్చినావు చేతితో, నీకు మిక్స్ చేసినప్పుడు మళ్ళీ స్పూన్ పట్టింది, మళ్ళీ చేతి పట్టింది. ఏమవుతుంది మమ్మీ నీకు? హైదరాబాద్ ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేస్తుంది, అప్పుడు నిద్ర నాకు పోయేది మొత్తం. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చినాయి. కొంచెం అదే అన్న. ఏంటిది? అలవేరా జెల్. నాకు ఇది ఉత్తర భయం అవుతుంది. ఇంకా అలవేరా గిలవేరా నాకు. ఇదేదో తీసింది, అంత జిగురు వచ్చి నేను దూరం నుంచి చూసే ఒక వీడియోలో నేనే చూసి అంత జిగురు ఉందని చెప్పాను. ఇప్పుడు నాకే పెడుతుంది చూసిరా. వేసిన వల్ల మమ్మీ ఇప్పుడు నా కళ్ళ కింద పెట్టుకోవాలా? ఇంకా అదే నాకు భయం అవుతుంది నాకు. కళ్ళు ఎవరు ముయ్యాల? కళ్ళలో పెట్టకు, మండుతుంది. పెడతానా? నాకు మొత్తం మీద పడుతుంది. మమ్మీ నేను ఎట్లా కనబడుతున్నా? చూడడానికి ఎట్లున్నా? నవ్వుతున్నావు. నేను చూసుకుంటా. లూజ్ అయింది. లూజ్ అయిందా అంటే పట్టుకుంటలేదు. ఇంకొంచెం పోతామా? నేను మనిషి ఎక్కడ కనబడుతున్నా? నవ్వకు గైస్, ఒక నిమిషం నేను చూస్తా. నేను ఏడుస్తాలేను మమ్మీ, కానీ ఏడిసినట్టే ఉన్నాయి. ఏం చేసినావే నన్ను ఇట్లా చేస్తా? డార్క్ సర్కిల్స్ కాదు, నా ఫేస్ మొత్తం పోతుంది. మళ్ళీ తుడుస్తున్నావు అంతేనా? ఎక్కువసేపు ఉంచొద్దు దీన్ని. ఇంకొంచెం పెట్టా చిక్కగా. ఇంకా పెడతావా? చేతి మీద మొత్తం పడేసింది. మమ్మీ ఏం కాదు కదా? ఏం కాదు.
అంటే నువ్వు ఎప్పుడన్నా పెట్టుకున్నావా? నేను పెట్టుకోలే. మరి ఏం కాదన్నట్లు చెప్తున్నావు? అడవిలో కోయిదర్లు ఉంటుంది చూసినావా? అడవి మనుషులు అట్లనే ఉన్నా సేమ్. ఇటు చూడు. చీ, ఇంత భయంకరంగా ఉన్నా. సూపర్ ఉన్నవరా, మంచిగా. ఈ ఫోటో బ్యానర్ కట్టి చైనా పెడితే పిల్లలందరూ భయపడతారు. అడవి మనుషులన్నా బాగుంటారు నాకన్నా. ఇంకేమన్నా పెట్టనా? ఇంకేడ పెడతావు? ఆగు, గిన్నెసలు పెడతావా? ఆగు. జుట్టు కూడా పెడతావా? జుట్టు పెడతా, మంచి తెల్లగా ఉండి కర్రగా అయిపోయాను. హైదరాబాద్. అరే సూపర్ ఉన్నావురా. ఎవరైనా పెట్టా యూట్యూబ్లో? చాలు, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. నేను ఇంకా దొంగ లెక్కనే ఉన్నా సేమ్. దొంగ కూడా కొంచెం మందంగా ఉంటాడే. కామెడీగా ఇస్తా తెలుసా నన్ను. దీంతో నిజంగానే డార్క్ స్పాట్స్ పోతాయా? తెలుగు ఎందుకు ఇచ్చినావే మరి? నేనేమైనా ఎలుకనా ఎక్స్పెరిమెంట్ చేస్తాను నిన్ను పెడతాయి. మీ చూడు జోకర్ లెక్క తయారవుతుంది. ఒకసారి చూడే, చూడు మమ్మీ. మమ్మీ నేను భయంకరంగా ఉన్నా అనుకున్నా, మా మమ్మీ నాకంటే భయంకరంగా ఉంది. చూపి ఒకసారి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా మీ మాట వినకపోతే చెప్పండి నాకు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో చూపించండి. దడుచుకొని వస్తారు. ఇది ఫేస్ కడుక్కున్నాక పెద్ద తేడా ఏం లేదు. అంటే ఒకటేసారి పెడితే ఏం కాదులే, కానీ వీక్లీ 3 times పెట్టాలంట, అప్పుడు దీని ఎఫెక్ట్ చూపెడతాడంట. సో ఇప్పుడు నైట్ 8 అవుతుంది టైం. మమ్మీ ఏం చేస్తుంది? పరాటా చేస్తుంది. మమ్మీ ఫస్ట్ టైం ఆలూ పరాటా చేస్తుంది. మొన్న చేసిందేమో ఆనియన్ పరాటా, ఇప్పుడేమో ఆలూ పరాటా. ఇప్పుడు మమ్మీ ఫస్ట్ టైం చేసిన ఆలూ పరాటా ఒకసారి టేస్ట్ చేద్దాం. చూపిస్తాను మీకు ఒకసారి. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ టైం మంచిగా చేసినాం. పెరుగుంటే బాగుంది. జనరల్గా పరాటా పెరుగుతో తింటే బాగుంటుంది, కానీ పెరుగు లేదు. అంటే పికిల్తో కూడా తింటారు, పికిల్తో కూడా బాగుంది, మంచిగా ఉన్నాయి. వెల్ డన్. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. నా డిన్నర్ అయిపోయింది. మమ్మీ కూడా తినేసింది, నాన్న ఇంకా రాలేదు. ఈ వీడియోకి ఇంకింతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you another vlog. Concrete dreams where the neon glows. Every block tells a tale, the whole city